ఓటేయడానికి నిలబడ్డాం. ఓటేయడానికి నిలబడితే రాదమ్మ రాదమ్మ కొడుకు మరి కమ్మోళ్ళు మొత్తం కమ్మోళ్ళు మాదిగోళ్ళలో కొంతమంది ఉన్నారయ్యా. గొల్లాలు మొత్తం గొల్లాలలో గొల్లం దాటగాడు వాడు మమ్మల్ని కర్రలు తీసుకున్నాయా, ఆడాలు కొడతారయ్యా, మగలు కొడతారయ్యా. ఒక్కతనే మీకు దయ ఉంటే వాళ్ళని మటుకు జైలుకు తీసుకోవాల్సినయ్యా. మేము ఇంతకంటే చెప్పలేము. మేము ఓటేయాలా 3 గంటలు 5 గంటలు 6, 7 కాడికి నిలబడమయ్యా. మేము ఇంతవరకు ఓటేయాలా. మేము ఓటేయడానికి వచ్చినాం. ఈ నా కొడుకులు ఎట్లా చేస్తారయ్యా, మీకు పుణ్యం ఉండద్ది. వాళ్ళని మటుకు ఈ ఊర్లో నుంచి కమ్మోళ్ళని ఓట్లు తీసుకోపోతే మేము ఓట్లేస్తాం. ఈ రాజ్యం మొత్తం కమ్మలదేనా? ఇంకెవరికి కాదా? ఈ ఊరు కమ్మలదేనా? కమ్మలకి ఎదురు ఎవరు లేరా? ఎవరు లేరయ్యా? కొడుతున్నాయ్యా నా కొడుకు. కమ్మలకి ఎదురు లేదు ఎవరు? వాళ్ళే ఒక్కళ్ళు కూడా ఎదురు తిరగలేదన్నా. ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఏ కాస్ట్ వాడైనా కానీ ఒక్కళ్ళు కూడా ఎదురు తిరగల. టీడీపీ నాయకులు మొత్తాన్ని కొట్టిర్రు, తలకాలు బదులు కొట్టిర్రు. నిలబడ్డా కానీ కొట్టిరయ్యా. ఇప్పుడు నేను చెప్పేది ఇక్కడ కేవలం కావాలని పోలింగ్ శాతం వైసీపీకి అనుకూలంగా ఉందని వాళ్ళకి తెలిసి లోపలికి వెళ్లి మహిళల మీద అరాచకం చేసి ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్న చోట వెళ్లి మహిళలను కొట్టి భయభ్రాంతులు చేసి అక్కడ సీసీ కెమెరాలన్నీ పీకేసి అదేందని మేము వెళ్లి నేను ఒక మీడియాని మీడియా మీద నేను మీడియా కవర్ చేస్తున్న మీద పోయి నా మీద అటాక్ చేసి మీరు వైసీపీకి సానుకూలంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి అందుట్లో నేను వైసీపీ మండల కన్వీనర్ని ఎంపీటీసీ కార్యకర్త మా మీద కావాలని రాళ్లతోటి కర్రలతోటి దాడి చేసి అదేవిధంగా భయభ్రాంతులకు గురి చేసి అక్కడ సీసీ కెమెరాలను కూడా మొత్తం పీకేసి అక్కడ విజువల్స్ ఉన్నాయి చూడమనండి. పోలీసులు వైఫల్యం చెందారు. ప్రశాంతంగా జరుగుతున్న గ్రామంలో కావాలని టీడీపీ నాయకులు కావాలని బ్రహ్మారెడ్డి ప్రోద్బలంతో అక్కడ ఈ అరాచకం చేశారు. కావాలంటే అక్కడ చూస్తున్న వాళ్ళు వీడియో విజువల్స్ ఉన్నాయి చూడండి. ఎవరిది తప్పో అర్థమవుతుంది. ప్రజలారా, ముఖ్యంగా తుమ్మూరుకోట ప్రజలకి ఇదే ముఖ్య విజ్ఞప్తి. మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అనగదొక్కాలని వీళ్ళు టీడీపీ వాళ్ళు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళు కావాలని మన మీద దాడి చేస్తున్నారు. ఇవాళ మా మీద మైనార్టీల మీద ఎస్సీల మీద మొన్న ఎస్సీల మీద ఇదే విధంగా బీసీల మీద ఈ విధంగా దాడులు చేస్తున్నారు. మీరు అర్థం చేసుకొని మన జగనన్నని మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కేని అత్యధిక మెజార్టీ తోటి మాకు దెబ్బలు తగిలినందుకు మేము బాధపడట్లేదు. పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఇది గమనించి వైసీపీ పార్టీని బలోపేతం చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఈ మీడియా ముఖంగా మేము మీకు తెలియజేసుకుంటున్నాం.